కారు హారన్ కొడితే పాదచారులు తప్పుకోలేదట. వెంటనే కారు దిగి రోడ్డు పక్కన నడుస్తున్న వారిపై దాడికి దిగాడు ఐటీడీపీ సోషల్ సైకో చంద్రకాంత్ చౌదరి అలియస్ సీమరాజా. ఈ సైకో సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచారం పొందాడు. తప్పతాగి అడ్డదిడ్డంగా కారు డ్రైవింగ్ చేసి రోడ్డు పక్కన నడిచేవారు తప్పుకోలేదని వారిపై దాడి చేశాడు. తర్వాత బాధితులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి దాడి చేశాడు. పైగా వారిపై గంజాయి కేసు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. లోకేష్ అండ్ కో పెంచి పోషిస్తున్న సోషల్ సైకో. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం యాక్టివిస్ట్ ఐటీడీపీ సైకో సీమరాజా అనేవాడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ నేతలపై వరస్ట్ కామెంట్స్ చేస్తూ టీడీపీ వాళ్లను సంతోషపరుస్తుంటాడు. 12 మండలం గొల్లపల్లి దగ్గర బుధవారం రాత్రి కొందరు యువకులు బస్సు దిగి ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న కారు హారన్ గట్టిగా వినిపించింది. వారు రోడ్డు పక్కనే నడుస్తున్నారు. అయితే తప్పుకోలేదంటూ వెంటనే కారు దిగి ఆ యువకుల్ని విచక్షణారహితంగా కొట్టాడు సైకో సీమరాజా. వారిని బూతులు తిడుతూ పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లి అక్కడ కూడా దాడి చేశాడు. 3 యువకులపై గంజాయి కేసు పెట్టాలంటూ పోలీసులను ఆదేశించాడు. ఎందుకు కొడుతున్నావు అంటే నీ దిక్కున్న చోటు చెప్పు, ఏమవుతుంది అనుకుండా మీ ప్రభుత్వం ఏమంటే ప్రభుత్వం గురించి నేను మాట్లాడాలి సార్. నేను పేదవాడిని, నాకు రాజకీయంతో పని లేదు, నేను కూలి చేసుకుని బతుకునేవాడిని. నేను ఏదైతే అది చేసుకో, నేను చంపేస్తాను, నేను కొట్టేస్తాను, నువ్వు ఏదో ఈ కేసు రాస్తా అది ఇది ఒప్పుకో, లేదంటే నేను చంపేస్తాను బెదిరించి నన్ను చెత్త అంశాలు పెట్టి కొట్టి చాలా గందరగోళంగా చేసి లాస్ట్ సార్ నేనైతే చచ్చిపోదాం అనిపించింది సార్. రాత్రి చంపేస్తాను అనుకున్నా సార్. కారు ఆరన కొడతా వచ్చినాడు అన్న పోండి అన్నాము. కారు నిలబెట్టి ఎవరు కొడకల్లారని చంపబట్టే కొట్టినాడు. వాచిదట్టుగా ఎందుకన్నా ఈ మారి చేయటం టటోళ్ళు ఉంటే ఏమి లేకుంటే ఏమి నాయన నా గొంతు పట్టుకొని పిసుకుతాడు కొడతాడు. ఎందుకున్నా టటోళ్ళు భూమి మీద ఉండటం వేస్ట్నా. అధికార పార్టీ అండ ఉందన్న కండ కావరంతో దారిన పోతున్న అమాయకులపై దాడి చేసి హింసించిన సైకో సీమరాజా చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లు తమవే, పోలీసులు కూడా తాము చెప్పినట్టే వినాలంటూ హుకుం జారీ చేశాడు ఈ తాగుబోతు సీమరాజా. సీమరాజాతో పాటు అతని అనుచరులు కూడా పోలీస్ స్టేషన్లో వీరంగం వేశారు. తాగి కారు డ్రైవ్ చేయడమే కాకుండా తమపై దాడి చేసిన సీమరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.